హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు కంప్యూటర్ రాని వాళ్ళ కోసం కంప్యూటర్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ కంప్యూటర్ ఉన్న వాళ్ళకు అలాగే ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం మన టాపిక్ను స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం కంప్యూటర్ ఓపెన్ చేయగానే మనకు డెస్క్టాప్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనకు డౌన్ సైడ్లో ఒక టాస్క్ బార్ అయితే ఉంటుంది. అక్కడ మనకు ఒక స్టార్ట్ విండోస్ ఐకాన్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, దాన్ని స్టార్ట్ బటన్ అంటారు. దాని పక్కన ఒక సెర్చ్ ఇంజన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దాన్ని వచ్చేసి అందులో మనం ఏ సెర్చ్ చేసినా కానీ ఆటోమేటిక్గా అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, జస్ట్ నేను ఎనిమల్ అని టైప్ చేశాను, నా సిస్టంలో ఉన్న ఎనిమల్స్ ఫొటోస్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది కాకుండా నేను ఏదైనా వేరేది ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, జస్ట్ నేను నేచర్ అని టైప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా ల్యాప్టాప్లో ఉన్న నేచర్కి సంబంధించిన ఫొటోస్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ సెర్చ్ ఇంజిన్ తర్వాత ఆటోమేటిక్గా అయితే మనకు విండోస్ మల్టీ స్క్రీన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఒకప్పుడు మనకు మల్టిపుల్ వర్క్స్ చేయడానికి 2-3 ల్యాప్టాప్స్ కానీ 2-3 సిస్టమ్స్ కానీ యూజ్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన జస్ట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వర్షన్ ల్యాప్టాప్స్లో అండ్ సిస్టమ్స్లో అయితే ఆటోమేటిక్గా అయితే మల్టీ స్క్రీన్స్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, చూడండి, ఒక స్క్రీన్లో నేను మల్టిపుల్ స్క్రీన్స్లో మల్టిపుల్ వర్క్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ స్క్రీన్లో నేను ఫొటోస్ యాడ్ చేశాను. సెకండ్ స్క్రీన్లో నేను యూట్యూబ్ వీడియోస్ని యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అండ్ థర్డ్ స్క్రీన్లో వచ్చేసి నేను మెయిల్ ఐడిని అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూశారు కదా. ఫ్రెండ్స్, 3 స్క్రీన్లో 3 రకాల వర్క్స్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫొటోస్, యూట్యూబ్ వీడియోస్ అండ్ మెయిల్ ఐడి. ఇది మన మల్టీ స్క్రీన్ ఆప్షన్ గురించి ఇది ఆప్షన్. ఫ్రెండ్, ఇక్కడ మనకు టాస్క్ బార్లో అయితే మనకు ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కొన్ని ఆప్షన్స్, కొన్ని యాప్స్ కానీ ఉంటున్నాయి. దాంతోపాటు మనకు ఇక్కడ టచ్ కీబోర్డ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, అండ్ వర్చువల్ కీబోర్డ్ కూడా ఉంది. ఫ్రెండ్స్, అండ్ మనకు లాంగ్వేజ్ సెలెక్షన్ ఉంటుంది అండ్ వైఫై కనెక్టింగ్ ఉంటుంది. వైఫైలో వచ్చేసి వైఫై, బ్లూటూత్, ఏరోప్లేన్ మోడ్, ఎనర్జీ సేవర్, యాక్సెసిబిలిటీ, స్క్రీన్ కాస్ట్, దాంతోపాటు మొబైల్ హాట్స్పాట్, నైట్ లైట్, నియర్ బై షేరింగ్, స్క్రీన్ కాస్ట్ ఉంటుంది అండ్ లైవ్ ఆప్షన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, కింద వచ్చేసి మనకు బ్రైట్నెస్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది అండ్ బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా సెట్టింగ్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి మనకు టుడే డేట్ అండ్ కరెంట్ టైమింగ్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మనకు నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూడండి, పైన మనకు నోటిఫికేషన్స్, డేట్ అయితే కనిపిస్తున్నాయి. చూశారుగా. ఫ్రెండ్స్, ఇదంతా మనకు డెస్క్టాప్ స్క్రీన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మౌస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, నార్మల్గా మనకు కనిపించే మౌస్లో 3 బటన్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ మౌస్ బటన్ ఉంటుంది. ఇది లెఫ్ట్ మౌస్ బటన్. రైట్ సైడ్లో మనకు వచ్చేసి రైట్ మౌస్ బటన్ ఉంటుంది. ఫ్రెండ్స్, అండ్ మధ్యలో ఉండే వీల్ వచ్చేసి స్క్రోల్ బటన్ అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం లెఫ్ట్ మౌస్ బటన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలన్నా కానీ జస్ట్ దాన్ని 1 టైం క్లిక్ చేస్తే దానిపైన క్లిక్ అవుతుంది. ఫ్రెండ్స్, 2 టైమ్స్ క్లిక్ చేస్తే మాత్రం అది ఓపెన్ కావడం జరుగుతుంది. జస్ట్ ఏదైనా ఫోల్డర్ను డబల్ క్లిక్ చేస్తే ఫొటోస్ అయితే మనకు ఓపెన్ అవుతాయి. ఫొటోస్ పైన డబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మనకు ఫొటోస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఇదైతే క్లోజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లెఫ్ట్ మౌస్ బటన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం రైట్ మౌస్ బటన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రైట్ మౌస్ బటన్ మనం ఏదైనా ఆప్షన్ కానీ యాప్ పైన కానీ క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. రైట్ మౌస్ బటన్తో యూజ్ చేయొచ్చు, లేదంటే డబల్ క్లిక్ చేసినా కానీ ఆటోమేటిక్గా అయితే మనకు వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్ మౌస్ బటన్లో మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. కట్, కాపీ, రీనేమ్, షేర్, డిలీట్, ఓపెన్ వస్తుంది. ఆటోమేటిక్గా ఓపెన్ విత్ అని కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఓపెన్ విత్ మనం ఈ ఫోటో ఎక్కడ ఓపెన్ చేయాలి, నోట్బుక్లో ఓపెన్ చేయాలా, పెయింట్లో ఓపెన్ చేయాలా, పీడిఎఫ్లో ఓపెన్ చేయాలా, ఫొటోస్లో ఓపెన్ చేయాలా, పిక్సార్ట్లో ఓపెన్ చేయాలా, స్నిప్పింగ్ టూల్లో ఓపెన్ చేయాలా, WPS ఆఫీస్లో ఓపెన్ చేయాలా. నా ల్యాప్టాప్లో ఉన్న ఆప్షన్స్ అన్ని యాప్స్ అన్ని చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దాని కింద షేర్ ఆప్షన్ వస్తుంది, సెట్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అండ్ కాపీ, కంప్రెస్ జిప్ ఫైల్లో ఓపెన్ చేయాలా,
అండ్ షో మోర్ ఆప్షన్స్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓపెన్ కానీ, క్యాష్ టు డివైస్ ఎక్కడ ఓపెన్ చేయాలి, దాంతోపాటు షేర్ ఆప్షన్ ఉంటుంది, సెండ్ ఉంటుంది, క్రియేట్ డెస్క్టాప్ షార్ట్కట్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది, రీనేమ్ ఉంటుంది. ఇన్ని రకాల ఆప్షన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెండ్ టు అనేది మనకు బ్లూటూత్ ఎక్కడి నుంచి మనం సెండ్ చేయడానికి ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మౌస్లో మిడిల్ బటన్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్క్రోలింగ్ బటన్. మనం ఏదైనా యూట్యూబ్లో ఏదైనా ఓపెన్ చేసామనుకో, ఇప్పుడు సపోజ్ నేను నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను, అందులో మనం జస్ట్ మౌస్లో మిడిల్ బటన్ స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మనకు కిందికి అయితే స్క్రీన్ జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు టాప్ సైడ్ కావాలంటే మాత్రం డౌన్ సైడ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను నేచర్ ఫొటోస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. జస్ట్ నేను ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే మాత్రం ఆటోమేటిక్గా అయితే వస్తుంది. పైకి రావాలంటే మాత్రం మౌస్లో వీల్ను డౌన్ సైడ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను దీని అయితే క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా మీకు మనం మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్, రైట్ సైడ్ బటన్ అండ్ మౌస్లో స్క్రోల్ బటన్ గురించి అయితే తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో ఏదైనా ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే ముందుగా మనం రైట్ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ న్యూ అని ఉంటుంది. న్యూ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఫోల్డర్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనికి నేమ్ చేంజ్ చేయాలంటే దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనకు రీనేమ్ అని వస్తుంది. నేను వీడియోస్ అని టైప్ చేశాను. జస్ట్ స్క్రీన్ పైన ఎక్కడైనా లెఫ్ట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అయితే నేమ్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఈ నేమ్ నచ్చలేదు, సపోజ్ నేను నేమ్ను చేంజ్ చేయాలనుకుంటున్నా, దానిపైన మళ్ళీ వన్ టైం క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫోల్డర్ నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫోల్డర్కి నేను చేంజ్ చేసే నేమ్ వచ్చేసి చీర్లా టెక్ వీడియోస్ అని నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ల్యాప్టాప్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన నేమ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి మనం ఏదైనా ఫోటో మూవ్ చేయాలంటే ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఫోల్డర్ను ఓపెన్ చేసి ఆ ఫోల్డర్లో పేస్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఆ ఫోటో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేదు నాకు ఈ ఫోటో ఇక్కడ ఒక్క ఫోటో కాదు మల్టిపుల్ ఫొటోస్ కావాలంటే మళ్ళీ ఏదైతే మన ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్లో ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఫోల్డర్లని కాపీ చేసుకొని మళ్ళీ ఇప్పుడు న్యూ ఫోల్డర్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అయితే పేస్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేదు నాకు ఇలా కాదు, నాకు పర్టికులర్ ఫొటోసే కావాలంటే మాత్రం ప్రీవియస్ ఫోల్డర్లోకి వెళ్ళి నాకు కావాల్సిన పర్టికులర్ ఫోల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక ఫోటో పైన క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకొని ఒక్కొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా సెలెక్ట్ చేసుకొని జస్ట్ నేను మౌస్లో కాపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ న్యూ ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఆ ఫొటోస్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. లేదు నాకు ఈ ఫొటోస్ అక్కడ ఆ ఫోల్డర్లో ఉండదు, ఓన్లీ ఈ ఫోల్డర్లోనే ఉండాలంటే మాత్రం నేను ఆ ఫోల్డర్ను ప్రీవియస్ ఫోల్డర్ను మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఆ ఫోల్డర్లో 1 by 1 ఫొటోస్ను కంట్రోల్ ఆప్షన్ యూజ్ చేసి కట్ ఆప్షన్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కట్ చేసి ఆటోమేటిక్గా ఆ ఫొటోస్ను న్యూ ఫోల్డర్లో అయితే పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే పేస్ట్ అయ్యాయి. ఆ ఫొటోస్ మనకు ప్రీవియస్ ఫోల్డర్ అయితే మనకు కనిపించవు ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడ నేను అండు మూవ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్. అండు మూవ్ అని కొడతా అంటే న్యూ ఫోల్డర్ నుంచి ఆటోమేటిక్గా మనకు ప్రీవియస్ ఫోల్డర్లోకి అయితే ఫొటోస్ మూవ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. జస్ట్ దీన్ని రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఈ ఫొటోస్ అయితే మనకు మూవ్ అయిన ఫొటోస్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. లేదు మనకు ఏదైనా పర్టికులర్ ఫోటోని నేను డిలీట్ చేయాలంటే మాత్రం అక్కడ ఫోటో పైన సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ మనకు డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ ఫోటో అయితే మనకి ఇక్కడ డిలీట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిలీట్ అయిన ఫోటో మనకు కంప్యూటర్లో రీసైకిల్ బిన్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది. చూశారు కదా, ఆ ఫోటో మనకు ప్రీవియస్ ఫోల్డర్లో అయితే ఉండదు. ఆ ఫోటో ఇక్కడ రీసైకిల్ బిన్లో అయితే కనిపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. లేదు మనం డిలీట్ చేసుకున్న ఫోటో మళ్ళీ మనకు ప్రీవియస్ ఫోల్డర్లో రావాలంటే మాత్రం ఫోటో పైన సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా అయితే ఇక్కడ ప్రీవియస్ ఫోల్డర్లోకి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.
చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.